హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పటిదాకా హైడ్రా అనేక అక్రమ కట్టడాలను కూర్చుకుంటూ వస్తుంది. హైదరాబాద్లో ఆ చెరువులు కుంటలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూలుస్తూ ఉంది. ఈ రోజు నాగార్జున గారి కట్టడాన్ని కూడా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. హైడ్రా నెక్స్ట్ ఎటువైపు దృష్టి సారిస్తుంది అంటే లోటస్ పాండ్లో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంటి మీద హైడ్రా దృష్టి పడింది అనేది వార్త. ఎందుకంటే ఈ నాయకులు కూడా లేక్ వ్యూస్ అని చెప్పేసి ఒక లేక్ వ్యూ బాగుంటుంది అన్నట్టుగా అనేక ప్రాంతాల్లో లేక్స్ దగ్గరే వాటిని ఆనుకొని అపార్ట్మెంట్స్ కొని కట్టిన పరిస్థితులు ఉన్నాయి. లేక్ వ్యూ విల్లాస్, అలాగే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఇటువంటివన్నీ కూడా కట్టుకుంటూ వచ్చారనమాట గత కొద్ది కాలంగా. ఈ లేక్ వ్యూలు అన్నిట్లో 90% ఆ లేక్స్ని ఆనుకొని లేదా లేక్స్ని కొంత ఆక్రమించుకొని కట్టినవే. సో దీనివల్ల వీటిని కూల్చడానికి హైడ్రా అయితే చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఈరోజు నాగార్జున గారి ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. అయితే దాని విషయంలో నాగార్జున గారు కోర్టుకు వెళ్తాను అని చెప్పేసి అల్టిమేటం కూడా జారీ చేశారు. సో అది అక్రమంగా కూల్చేశారు, నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, గతంలో కోర్టు దీని మీద స్టే ఇచ్చింది కదా, మీరు ఏ విధంగా కూలుస్తారని చెప్పేసి కూడా నాగార్జున గారు గట్టిగా అడిగారు. అయితే ఆయన మీద సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారం కావచ్చు, ఆయన అక్రమంగా కట్టాడు అని చెప్పి ఆయనకి ఒక నెగిటివ్ ఇమేజ్ తీసుకురావడానికి వచ్చే ప్రయత్నంలో ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇది నాగార్జున గారికి సంబంధించిన విషయం. అయితే ఇప్పుడు ఈ లోటస్ పాండ్ సంగతి ఎందుకు వచ్చిందంటే, లోటస్ పాండ్ కూడా సపరేట్గా గతంలో డెవలప్ చేశారు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు. సో ఆ టైంలో లోటస్ పాండ్లో జగన్ గారు ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు. ఆ ఇల్లు అలాగే ఆఫీసు, ఈ రెండు కూడా అందులో ఉన్నాయి. అంటే ఒకవైపు ఇల్లు ఉంటుంది, ఒకవైపు ఆఫీసు లాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది భారీ స్థాయిలో కట్టడం జరిగింది. అక్కడ లేక్ని కొంత ఆక్రమించి కట్టారు అనే వివాదం అయితే ఆ రోజుల్లోనే నడిచింది. ఆ తర్వాత కూడా కొద్ది రోజులు నడిచి సద్మణిగిపోయింది. జగన్ గారు ఆ తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలోనే అంటే విజయవాడ దగ్గరలోనే ఉండాలి కాబట్టి ఆయన తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉంటూ ఆయన పరిపాలన అయితే చేశారు. సో తాడేపల్లి అనేది మంగళగిరి దాటగానే అక్కడ ఈ ఏదైతే యూనివర్సిటీ క్యాంపస్ ఉంటుందో నంబూరు, సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో నేను క్యాంపస్లోనే చదువుకున్నా కాబట్టి నాకు అది బాగా తెలిసిన ప్రాంతం తాడేపల్లి హైవే. సో ఇది ఆ యూనివర్సిటీని దగ్గరలో ఉండే ఇదనమాట. సో ఆ ప్రాంతంలో బాగా జగన్ గారు తన ప్యాలెస్ని కట్టుకొని పార్టీ కార్యకలాపాలు నడిపించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్కి ఆయన పెద్దగా వచ్చింది లేదు. అప్పుడప్పుడు ఆయన హైదరాబాద్ రావడం, ఇక్కడ ఉండడం పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రెస్ మీట్లు కావచ్చు, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెంగళూరుకి ఎక్కువ వెళ్తూ వస్తున్నారు. బెంగళూరులో ఉన్న ప్యాలెస్లో ఆయన ఉండటము, అక్కడ నుంచి రాజకీయ కార్యకలాపాలు చేస్తుంటే ఆయన మీద విమర్శలు ఎక్కువైపోయాయి. ఎందుకు ఆయన ఊరికే బెంగళూరు వెళ్తాడు, బెంగళూరులో ఏముంది అని చెప్పి. అయితే దీని మీద ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే మాత్రం అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తే ఏపీ రాజకీయాన్ని ఏ విధంగా ఆయన ఇచ్చేయగలడు, ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఎలా మోటివేట్ చేయగలడు, ఇక్కడ ఉన్న సమస్యల మీద ఎట్లా పోరాడగలడు అని చెప్పేసి చాలా రకాలుగా వచ్చాయి. సో మొత్తానికి జగన్ గారికి అక్కడికి వెళ్తే లాభం లేదు, మనకి జనాల నుంచే తిట్లు పడేటట్టున్నాయని ఇక్కడే ఆగిపోయారు. సో ఇక్కడ నుంచి ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటిని కూల్చడానికి అవకాశం ఉందా లేదా అని చూస్తే దాదాపు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ సిస్టమ్ కోసం ఎదురుగా ఒక షెడ్ అనేది ఏర్పాటు చేస్తే గతంలో అది అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్ అని చెప్పేసి ఆ ప్రాంతం ఏదైతే ల్యాండ్ ఉందో సో ఆ ల్యాండ్లో ఏర్పాటు చేశారని దాన్ని కూల్చేసింది అనమాట గవర్నమెంట్. ఒక పిటిషన్ వేస్తే ఇంత జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే దీని మీద కూడా యాక్షన్ అయితే తీసుకోవడానికి స్కోప్ ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మరి ఎంత ఆక్రమించారు, ఎట్లా జరిగింది అనేది ఒకసారి మనం గమనించి చూద్దాం. అయితే జగన్ గారి మీద సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆయన సంబంధించిన ఆస్తుల వివరాల్లో ఇది కూడా బయటకు వచ్చిందనమాట. 2006-07 ప్రాంతంలో దాదాపు 6 ఇండివిజువల్ ఫ్లాట్లని వీళ్ళు కొనడం జరిగింది, దాదాపు 24 కోట్ల రూపాయలకి. దాంట్లో ఈయన ప్యాలెస్ నిర్మించుకున్నారనమాట. అది ఇక్కడ జరిగింది. అయితే ఇది 2007లో ఈ లోటస్ మహల్ నిర్మాణం స్టార్ట్ అయింది. 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉందన్నమాట ఇది. అయితే ఇందులో కొంత భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 గదులు, అంటే 30 గదులు, అలాగే 20 సర్వెంట్ గదులు, సో ఈ విధంగా అలాగే సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన సపరేట్గా ఇట్లా వేరువేరుగా అన్నీ ఉన్నాయన్నమాట. పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ కూడా. సో భారీ స్థాయిలో ఈ నిర్మాణం అయితే జరిగింది. కాబట్టి ఇందులో కొంత ఆక్రమణకు గురైంది అనేది అప్పటి నుంచి కూడా అధికారులు చేస్తున్న ఆరోపణ. అయితే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాని మీద ఎవరు టచ్ చేయలేదు. గత ప్రభుత్వం కొంత విమర్శలు అయితే చేసింది కానీ దాని జోలికి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఏదైతే హైడ్రా చేస్తుందో అన్నీ కూల్చడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూల్చాలి కదా అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి, బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కూడా చాలా లేఖలను ఆక్రమించుకున్నారు, వాళ్ళు ఆక్రమించుకొని కట్టిన ఆ కట్టడాలను వదిలేసి మిగతా వాళ్ళ మీద మీరు ఎలా పడతారు అని చెప్పేసి ఒక వివాదం అయితే జరుగుతూ వస్తుంది.
సో దీనికి సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైడ్రా చేస్తున్న యాక్టివిటీకి సంబంధించి బఫర్ జోన్లో మాది కానీ ఉంటే, నా ఫామ్ హౌస్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూల్చేయండి అని చెప్పేసి మీడియా ముందు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆయన ఇచ్చిన క్లారిటీని బట్టి చూస్తే ఆయన లేదనుకోవాలి, లేదా ప్రభుత్వం నిష్పాక్షికంగా పనిచేస్తుందని కూడా అనుకోవచ్చు. అయితే ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు అవి కూల్చిన దాఖలాలు అయితే కనపడటం లేదు. కొద్దిగా వాల్స్ కూల్చడమో లేకపోతే మరొకటి జరుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులకు దెబ్బ అయితే పడడం లేదు. కాబట్టి డౌట్ అయితే వస్తుంది. మరి ఈ డౌట్ను క్లారిఫై చేయడానికి రేవంత్ రెడ్డి గారు మరింత అగ్రెసివ్గా లేదా మరింత నిష్పాక్షికంగా తీసుకువెళ్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఆయన ఇందులో కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఏ పక్షంలో కూడా ఆయన పక్షపాతం అనేది చూపించట్లేదు. నిర్దాక్షిణ్యంగా వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తున్నారు. కాకపోతే దీంట్లో చట్టపరమైన చర్యలు పాటిస్తున్నారా లేదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చేటప్పుడు ఆయన ఈ నోటీసులు కూడా ఇవ్వలేదు. సో నోటీసులు ఇవ్వకపోవడం అనేది తప్పు అవుతుంది. రెండోది, కోర్టు స్టే విధించిన దాని మీద కూల్చేయడం అనేది కూడా మరి వీళ్ళ యాక్టివిటీ మీద నాగార్జున గారు కోర్టుకు వెళ్ళే అవకాశం బాగానే ఉంది. సో ఇలాంటివి కూడా వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో వీళ్ళకు మరి హైడ్రాకి దెబ్బ పడబోతుందా లేకపోతే నాగార్జునకి దెబ్బ పడబోతుందా